బైబిల్లో చిన్నపిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు అనే మాట చాలా మందిని కలవరపెడుతుంది. అసలు ఈ మాట బైబిల్లో ఎందుకుంది అనేది బైబిల్ క్యూలుగా మాత్రమే కాదు, హిస్టారికల్గా కూడా ఎందుకు అనేది తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ కాదు. దీని నేపథ్యం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేవుడైన యెహోవాను వదిలి అనేక విగ్రహ దేవతలను పూజించడం మొదలుపెట్టారు. ఇది కేవలం బైబిల్ మాట కాదు, చరిత్ర కూడా అదే చెప్తుంది. గ్రీక్ హిస్టోరియన్ డయోడోరస్ సిక్యులస్, రోమన్ హిస్టోరియన్ ప్లూటార్క్ విగ్రహాలను పూజించే ఈ ప్రజలు బయలు, మోలోక్ ఆరాధనలో చిన్నపిల్లలను బలి ఇచ్చేవారని రాశారు. ఇంకా స్పష్టమైన ఆధారం ఉంది. కార్థేజ్ టోఫెట్లో వేలాది పిల్లల ఎముకలు దొరికాయి. వాళ్ల శాసనాల్లో బాల్ అనే విగ్రహ దేవత పేరుంది. దేవుడు హెచ్చరించినా వారు వినలేదు. దానికి ఫలితంగా క్రీస్తుకు పూర్వం 586లో బబులోను రాజు నెబూకద్నెజరు యెరూషలేమును నాశనం చేశాడు. అనేక విగ్రహములు పడగొట్టబడ్డాయి. చాలా విగ్రహాలు భూమి అడుగు భాగంలోకి దిగిపోయాయి. వాటిని సర్ ఫ్లిండర్స్ పెట్రీ అనే మోడర్న్ ఆర్కియాలజిస్ట్ 1990 నుంచి 1900 మధ్యలో పాలెస్టైన్, కానాన్ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి చిన్న బయలు విగ్రహాలు, ఫర్టిలిటీ సింబల్స్, దేవాలయ అవశేషాలు కనుగొన్నారు. అంతేకాదు, బిబ్లికల్ ఆర్కియాలజిస్ట్ విలియం ఎఫ్ ఆల్బ్రైట్ 20వ శతాబ్దంలో టెల్ బెయిట్ మిర్సిమ్, షెకెమ్, మెగిడోలో తవ్వకాలు జరిపారు. క్లాడ్ షేఫర్ అనే ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ 1928లో సిరియాలో తవ్వకాలు జరిపి అనేక విగ్రహాలను కనుగొన్నాడు. ఇక బైబిల్ విషయానికొస్తే, ఈ మాట హింసను సమర్థించడం కోసం పలికింది కాదు. పాపం ఫలితంగా అత్యంత బాధలో నుంచి వచ్చిన అరుపు కేకలు. బైబిల్ సందేశం స్పష్టం. విగ్రహారాధన నాశనానికి దారితీస్తుంది. దేవుని విడిచితే దేవుని హస్తం మన మీద నుంచి తొలగుతుంది. నమ్మితే ఆమెన్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.